ఎవరు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తానన్నారంటే చేస్తారు కదా. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తానే కదా మళ్ళీ జనాలు ఆయన్ని నమ్ముతారు. అది బస్సులు అంటే కొన్ని ఫ్రీ బస్సు అనేది కొద్దిగా నాకు వేస్ట్ అనిపిస్తుంది. అది కొంతమందికి దానివల్ల ప్రజలకి లాస్ ఉంటుంది కదా, ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుద్ది. ఫ్రీ బస్సుల వల్ల కొద్దిగా ఆడవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడి ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నాం కనుక దాన్ని ఏంటంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి పెన్షన్ కూడా పెంచుతామంటున్నారు, పెంచుతారంటారా? 6,000 చేస్తానన్నారు అనుకుంటా కదా. 6,000 చేస్తే అది మంచిదే. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పనులు గిన్నెలు చేయన స్థితిలో ఉన్న వాళ్ళకి అది కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. వికలాంగులకు కానీ అందరికీ 6,000 ఇవ్వటం మంచిదే. అంటే అంతకుముందు మామూలుగా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది కదా. అవును. వాలంటరీ వ్యవస్థను ఉంచుతారంటారా లేకపోతే వాలంటరీ వ్యవస్థ అనేది బాగానే ఉంది. అది ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడే కంట ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది ఆ సిస్టమ్ అనేది బాగానే ఉంది. వారికి కూడా జీతం అనేది పెంచుతామంటున్నారు. వాలంటీర్లు అనేది ఇప్పుడు కనీసం మాట సపోజ్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, దానిలో ఏమన్నా తగ్గించుకుంటే తగ్గిస్తారేమో. వాలంటీర్ అనేది బాగానే ఉంది సిస్టమ్ అనేది. ఎందుకంటే ఇంటికి వచ్చి ఇస్తున్నారు నెల కరెక్ట్గా. పెంచుతా అన్నారుగా. ఇప్పుడు అంతకుముందు ఎంత ఇస్తున్నారో తెలీదు, ఇప్పుడు పెంచుతామని అన్నారు చంద్రబాబు గారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా చేస్తామన్నారు. అది ఎలా ఉంటుందంటారు? అంటే ఆయన డిప్యూటీ సీఎంలో ఇప్పుడు ఆయనకి ఏ పదవి ఇచ్చినా కానీ ఆయనకి ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని అంటలేదు. ఆయనకి ఏదైనా కానీ అంగీకరిస్తారు ఆయన. ఎందుకంటే జనాలకి మనం హెల్ప్ చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన దానివల్ల ఆయనకి ఏ పదవి అయినా కానీ ఆయనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ఏదైనా కానీ నేను సంతోషంగానే తీసుకుంటాడు. ఏది ఇచ్చినా కానీ ఆయన బాగానే ఉంటుంది. అది ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు 30,000 10,000 అట్లా ఇస్తామంటున్నారు. అవును, ఖచ్చితంగా ఇస్తారంటారా? నేను ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నాయి కదా, ఆ రాజధాని అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దానివల్ల కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని మీద వస్తాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలని ఇచ్చారు కదా, ఉంచుతారంటారా లేకపోతే తీసేస్తారంటారా? 3 వంతులు ఉంచడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అది కొద్దిగా అనుకూలంగా లేనప్పుడు తీసేసినా ఆశ్చర్యపడం అవసరంలా కొన్ని. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలాగే జరిగినాయి. అలాగా గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటారా? మార్పులు ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పు అనేది డెఫినెట్గా జరుగుద్ది. మార్పు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రాజధానిలో అది కంపల్సరీ. రాజధాని మనకి ఇక్కడ స్టార్ట్ అయింది పని, అది మెయిన్. రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, అది మనకి డెవలప్మెంటే కదా కావాల్సింది. ఇప్పుడు మెయిన్ పథకాలు అవి ఇచ్చినా కానీ మనకి లేబర్కి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ మా పని కల్పిస్తేనే వాళ్ళకి రూపాయి అనేది వస్తూ ఉంటుంది. పథకాలు అనేది సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఒక నెల వస్తుంది. పని కల్పిస్తే ప్రతి నెల సంపాదించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రాజధాని స్టార్ట్ అయింది కనుక అందరికీ పనులు ఉంటాయి, వ్యాపారస్తులకి వ్యాపారాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను.